దేశాన్ని ఒక కుదుపు కుదిపేస్తూ సంచలనం సృష్టిస్తున్న వార్త కలకత్తా డాక్టర్ మర్డర్ కేసు. మరి ఈ కేసు ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఈ కేసులో నిందితులకు ఎలాంటి శిక్ష పడబోతుంది, ఇవన్నీ విషయాలు కూడా క్లుప్తంగా అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాలయాద్రి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు దేశాన్ని ఒక కుదుపు కుదిపేస్తున్న వార్త కలకత్తా డాక్టర్ మర్డర్ కేసు. సార్, ఈ కేసు మీద ఎందుకింత జాప్యం జరుగుతుంది, మరి నిందితులకు కూడా ఎలాంటి శిక్ష పడబోతుంది, అదే కాకుండా ఈ కేసు పైన సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకొని మహిళలకు ప్రత్యేకంగా డాక్టర్లకు సెక్యూరిటీ కల్పించాలని కూడా చెప్పింది. కానీ ఏం జరగబోతుంది, అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ముందుగా నా డీపెస్ట్ కండోలెన్సెస్, హార్ట్ఫుల్ సారో, హృదయ విదారకమైనటువంటి ఈ సంఘటన గురించి మాట్లాడాలంటే కూడా నాకు ఎంతో బాధాకరంగా ఉంది. చాలా సార్ తెలియజేస్తున్నా. ఇది బ్రూటల్ మర్డర్. ఇలాంటి మర్డర్, అది కూడా రేప్ జరిగిన తర్వాత ఒక మెడికల్ డాక్టర్ మీద ఇంత దారుణంగా ఒక పబ్లిక్ ప్లేస్ అంటే పబ్లిక్ డాక్టర్ హాస్పిటల్లో జరగడం అనేది చాలా దారుణం, అమానుష్యం. ఇది భారత జాతి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీకి సంబంధించిన డిగ్నిటీని అది వైలేట్ చేసి ఇబ్బంది పెట్టి సంఘటన. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 150 మిల్లీగ్రామ్స్ సబ్స్టెన్స్ ఆమె బాడీలో దొరికిందని చెప్పి, విక్టిమ్స్ బాడీలో దొరకటం అనేది అది ఒక ప్రీమెడిటేటెడ్ గ్యాంగ్ రేప్. అంత హీనియస్ నేచర్లో జరిగిన ఇది. దీన్ని కండెమ్ చేయాలి. తర్వాత చాలా మంది ఇన్వాల్వ్ అయినట్టు ఉంది కాబట్టి థరో ఇన్వెస్టిగేషన్ చేసి దాని ద్వారా తప్పు చేసిన ప్రతి వాళ్ళకి మరణ శిక్ష పడే విధంగా చేయాలనేది చెప్పేసి ఎక్కువ మంది కోరుకుంటున్నారు. నేను కూడా ఒక లెటర్ అందరికి కూడా రాయటం జరిగింది. నేను స్ట్రాంగెస్ట్ గా కండెమ్ చేసి స్విఫ్ట్ జస్టిస్ అంటే త్వరితగతిన న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈ లేడీస్ థ్రెట్స్ ఆఫ్ ఉమెన్ మనం కనుక చూస్తే ఎక్కడ కూడా వర్కింగ్ ప్లేసెస్, ఇప్పుడు ఈ వర్కింగ్ ప్లేస్ లోనే ఇవి జరిగింది. ఈ వర్కింగ్ ప్లేసెస్ లోనే ఇంత దారుణంగా జరుగుతుంటే మరి ఎక్కడ పని చేయని వాళ్ళ మీద, లేదంటే చదువుకోని వాళ్ళ మీద, అమాయకుల మీద మరి ఎంత దారుణంగా జరుగుతుంది. తర్వాత మెడికల్ ప్రొఫెషన్స్ సొసైటీలో వాళ్ళని దేవుడి తర్వాత దేవుడుగా అనుకుంటారు. వాళ్ళకు కూడా ఇలా జరిగితే అట్లాంటి డెడికేటెడ్ ఇండివిజువల్స్, ఈ మధ్య ఒక ఫోటో చూశాను ఈ అమ్మాయిది, చక్కగా తను రాయటం అంటే మెడిసిన్స్ రాయటంలో కానీ, టైమింగ్ చెప్పడంలో కానీ, ఎలా వాడాలో అవన్నీ అంత దస్తూరి, అంత చక్కగా డీటెయిల్డ్ గా అంత రాసే ఆమె సుమారు 36 గంటలు కంటిన్యూస్ గా లీవ్ తీసుకోకుండా, ఎవరో డ్యూటీలో లేరని పని చేయటం. మరి ఒక సెమినార్ హాల్లో పండుకుంది, దాదాపు 36 గంటల పాటు తను డ్యూటీలో చేసి సెమినార్ హాల్లో పండుకొని కూడా ఆమె అంటే సరైనటువంటి కన్వీనియంట్ ప్లేస్ లేకపోతే మరి ఇలా దారుణం జరిగితే వాళ్ళ కుటుంబీకులకి ఎంత బాధ, సమాజానికి ఎంత బాధ. అట్లాంటి వ్యక్తులు చనిపోయినందువల్ల కమ్యూనిటీకి వాళ్ళ సర్వీసెస్ డిప్రైవ్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలా జరగడం అనేది దారుణం. తర్వాత మిస్సింగ్ గర్ల్స్, ఈ మిస్సింగ్ గర్ల్స్ కూడా వాళ్ళని తీసుకెళ్లి రేప్ చేయటం, లేకపోతే వాళ్ళని అనేక విధాలుగా మిస్సింగ్ గర్ల్స్ చిల్డ్రన్ ని వాడుకోవటం, ఇది కూడా చాలా దారుణం. వాళ్ళని ఈ ప్రాస్టిట్యూషన్ కి వాడటం, లేకపోతే ఎక్స్ప్లాయిట్ చేసేయటం, కిల్ చేసేయటం, వాళ్ళ ఒంట్లో ఉన్న దాన్ని ఏమంటారు అవయవాల్ని అమ్ముకోవటం, వీటన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే దారుణంగా గవర్నమెంట్స్ ఫెయిల్యూర్, ఎఫెక్టివ్ యాక్షన్ దీని మీద తీసుకోవడం లేదని తెలిసిపోతుంది. అందువల్ల చాలా బాధ వేస్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ కండెమ్ చేసింది. పక్క రోజు మళ్ళీ దారుణంగా చాలా మంది గుమిగూడి ఎక్కువ మంది వెళ్ళి ఆ హాస్పిటల్లో ఎవిడెన్స్ లేకుండా దాన్ని డిస్ట్రాయ్ చేశారట. ఆ బిల్డింగ్ లో ఉన్న పరికరాలన్నీ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో నెక్స్ట్ డే. కాబట్టి వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేసింది IMA.
అంటే ఈ అన్నింటి మనం చూస్తున్నప్పుడు ఒక మెడికల్ టీమ్ కోఆర్డినేట్ చేసుకొని ప్రొఫెషనల్ అందరు కలిసి ఒక సర్వే చేసి కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎంటైర్ ఎపిసోడ్ మీద, ఇట్లాంటి కనెక్టెడ్ క్రైమ్స్ మీద, ఈ మిస్సింగ్ గర్ల్స్ మీద ఒక సర్వే ప్రకారం రిపోర్ట్ కనుక అందజేస్తే దాని మీద కోర్టు పర్యవేక్షణలో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద చాలా మంది మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పిటిషన్స్ వేశారు. ముఖ్యంగా PUCL వేసింది. అది కూడా సుమోటో కూడా కోర్టు టేకప్ చేసింది. తర్వాత CBIకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు. ఆ తర్వాత లోకల్ అథారిటీస్ సరిగా స్పందించలేదు కాబట్టి నేషనల్ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దీని మీద జరగాలని ఒక డిమాండ్ వస్తుంది. తర్వాత స్టూడెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేశారు. మ్యాసివ్ ర్యాలీ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సౌరవ్ గంగూలీ కూడా ఈ ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యాడట. అందరూ జాయిన్ అయ్యారు సార్. కానీ అందరికీ అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక క్వశ్చన్ మాత్రము చాలా రేజ్ అవుతుంది. ఏంటి అంటే రాష్ట్రానికి సీఎం అయ్యుండి మమతా బెనర్జీ గారు తను ధర్నాలో పాల్గొనడం ఏంటి? న్యాయం చేయాల్సింది పోయి ఒక దాంట్లో తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఆమె కూడా ఒక స్త్రీ, ఆమె కూడా ఒక లీడరు, ఆమె పోరాట పదం కలిగిన ఆమె ఎఫెక్టివ్ గా ఆమె కండెమ్ చేసి మరి స్టెప్స్ తీసుకొని గిల్టీని పట్టాలని పదవిలో ఉంది ఉన్నా కూడా న్యాయం చేయాలి కదా, న్యాయం చేస్తూ దాంతో పాటు తను ఒక స్త్రీగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకోండి, లేకపోతే స్త్రీల మీద జరిగే ఈ దాడి మీద ఆమె కండెమ్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తూ చేయటం అనేది కొంతమంది తప్పు పట్టారు. ఆమె యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ గా ఫెయిల్ అయితే అప్పుడు దాన్ని తప్పు పట్టచ్చు. కానీ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ గా తను పోలీస్ వారు కానీ వాళ్ళు చేయటం ఎంత జరిగింది. నేను సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కూడా, హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ కూడా చూడటం జరిగింది. ఈ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే అక్కడ ఉన్నాడో అతను గతంలో కూడా ఇటువంటి కేసుల్లో తప్పు చేసి ఆయన సస్పెండ్ చేశారు ఇప్పుడు ఈ కేసులో. సో అతను ఎవిడెన్స్ ని ట్యాంపర్ కూడా చేస్తాడని కూడా తెలిసింది. సో ఇట్లాంటివి మనం చూస్తున్నప్పుడు ఆ ఇంప్రాపర్ లేకపోతే ప్రాపర్ గా ఇల్లీగల్ గా ప్రాపర్ గా చేయకుండా ఇల్లీగల్ గా ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళని కూడా ముద్దాయిలు చేయాలి. తర్వాత ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళు ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాని వాళ్ళు వీళ్ళందరి ప్రాపర్టీలు కూడా సీజ్ చేసేయాలి. తర్వాత వాళ్ళ ప్రాపర్టీలు ఏవైతే ఉంటాయో అది ఆక్షన్ చేసి ఆ డబ్బును మళ్ళీ గవర్నమెంట్కి కట్టేయాలి. వాళ్ళకి నివసించే హక్కు కూడా ఉండకుండా చేయాలన్నమాట. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ మార్చి కొత్త చట్టం వచ్చింది. దాంట్లో రేప్ మీద అనేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి పెట్టి శిక్షించాలని ప్రయత్నం జరుగుతుంది. నాకు మొన్న ఒక సర్వేలో చూశాను, మిస్సింగ్ గర్ల్స్ 90,000 9,000 ఎంతమంది ఇండియాలో రోజు జరుగుతున్నాయట మిస్సింగ్ గర్ల్స్. వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళ మీద జరిగే రేపుల గురించి ఏంటి? ఆంధ్రాలో కూడా కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది పట్టుకు తీసుకొచ్చారు. మరి వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు, డిస్కషను, ప్లానింగ్, ఎగ్జిక్యూషను, చట్టాల్లో మార్పులు తీసుకురావటం అవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు డాక్టర్స్ కోసమే ఒక సపరేట్ లా తయారు చేసి వాళ్ళకి ప్రొటెక్షన్ చేయాలని చెప్పి అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అవుట్ చేసింది. అలా చేయడానికి లేదు, అలా చేయము. డాక్టర్స్ కూడా అలాంటి ప్రొఫెషనల్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి జనరల్ లాలోనే వస్తారన్నట్టుగా చేశారు. కానీ వాళ్ళకి ఎన్హాన్స్డ్ లీగల్ రైట్స్ ఉంటాయి వాళ్ళకి, విక్టిమ్స్కి. తర్వాత మోడర్న్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ చేసి దాని ద్వారా ఈ నేరస్తులను పట్టుకోవాలి. ఇది ఫండమెంటల్ రైట్స్ వైలేషన్. ఇది ఆర్టికల్ 21, 14, 19. తర్వాత ఎడ్యుకేషనల్ అండ్ ఉమెన్స్ రైట్స్. మరి హాస్పిటల్ అంటే అక్కడ చదువుకునే పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళ రైట్స్ కూడా మరి ఇది జరుగుతుంది. తర్వాత స్పీడీ ట్రయల్, త్వరితగతిన న్యాయం అందించడం, దర్యాప్తు శాస్త్రీయంగా చేయటం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు అన్నమాట. తర్వాత లెజిస్లేటివ్ గా రిఫార్మ్స్, ఎలా రిఫార్మ్స్ తీసుకోవాలి, న్యూ ప్రొవిజన్స్ కొన్ని ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఆ ప్రొవిజన్స్ లో కూడా విక్టిమ్స్ కి లీగల్ రైట్స్ ఎక్కువ ఇవ్వాలి, కాంపన్సేషన్ ఎక్కువ ఇవ్వాలి. తర్వాత మోడర్న్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ ఏ ఉన్నాయో
వాటికి సంబంధించిన గ్యాడ్జెట్స్ కూడా కొనియాలి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అవన్నీ చేస్తే త్వరితగతి న్యాయం అందే అవకాశం ఉంది. తర్వాత కలకత్తాలో కానీ దేశవ్యాప్తంగా కానీ అన్రెస్ట్ వచ్చింది. చాలా మంది ఈ ప్రజలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది చాలా తప్పు, అన్యాయం, వాళ్ళు పబ్లిక్ గా కానీ పొలిటికల్ గా కానీ దే ఆర్ డిమాండింగ్ సబ్స్టాన్షియల్ జస్టిస్ జరగాలని చెప్పి ఒక పెద్ద డిమాండ్ తోటి చేస్తున్నారు. కాబట్టి నేను కూడా అందరినీ ఈ పర్టికులర్ కేసులో వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, మరి మరి ఇట్లాంటి దారుణం జరిగినప్పుడు ఒకటై ఖచ్చితంగా కండెమ్ చేయటమే కాకుండా వాళ్ళకి తెలిసిన విధానంలో ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ని. ఇంట్లో మగపిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం, సెన్సిటైజ్ చేయాలి, ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడం, ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఎట్లయినా ఉంది. తర్వాత దీంట్లో ప్రైమ్ సస్పెక్ట్ సంజయ్ రాయ్, ఇతనికి పాలిగ్రఫీ టెస్ట్ కోసం ఈ రేప్లో మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యాడని ఆర్డర్ చేశారు, దాన్ని పోస్ట్పోన్ చేశారట. అది తప్పు. అదే సార్, ఎందుకంటే ప్రధాన నిందితుడు తనే కాబట్టి అది పోస్ట్ పోన్ చేయడం ఎంతవరకు కరెక్ట్. అందుకే సిబిఐ అఫీషియల్స్ సీడయ్య అనే ఆయన పోలీస్ కోర్టులో ట్యూస్డే రోజు అటెండ్ అయ్యి దానికి సంబంధించిన కన్సెంట్ ఇంకా రాలేదని అప్పుడు అనడం జరిగింది. తర్వాత దీనికి ఒక లాయర్ కూడా ఉన్నాడు ఈ అబ్బాయికి. ఆయన్ని ఏ లాయరు కూడా ముందుకొచ్చి మేము రాను అని అన్నారు, చేయనని. అదొక చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత సౌరభ్ బందోపాధ్యాయ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఏదో అయినా సరే ఏదో విధంగా ఇతనికి ఒక లాయర్ని కూడా రిప్రజెంట్ చేస్తామని చెప్పి అతనికి కూడా, అంటే ఇన్నోసెంట్ ఏమో కాబట్టి అతని తరపున కూడా ఒక లాయర్ ఉండటం అనేది సిస్టంలో భాగం కాబట్టి ఏర్పాటు చేస్తారని చెప్పారన్నమాట. సొంత పిల్లనిచ్చిన అత్త కూడా నా అల్లుడు మంచోడు కాదు, నా కూతుర్ని కూడా ఇలాగే టార్చర్ చేసేవాడు, ఉరి శిక్ష వేసినా కానీ మంచిదే అని చెప్పేసి కూడా తనే చెప్పడం కూడా జరిగింది, తన అత్తనే. అవును, అదే కాకుండా మరి ఇప్పుడు జంతర్ మంతర్లో మెడికల్ ప్రొఫెషనల్స్ అందరూ ఢిల్లీలో ఈరోజు మార్నింగ్ 2 గంటలప్పుడు అంటే మధ్యాహ్నం ప్రొటెస్ట్ చేశారట. కలకత్తాలో కూడా ప్రొటెస్ట్ చేశారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూ ఢిల్లీ వాళ్ళు. అవును, ఇక్కడ హైదరాబాద్ లో కూడా నిమ్స్ లో జరిగింది సార్. ఇప్పుడు వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు డాక్టర్లకి, డాక్టర్ ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీరియస్ కేసులు వస్తాయి కాబట్టి మీరు డ్యూటీస్ రెజ్యూమ్ చేయండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు. తర్వాత కొంతమంది రాజకీయ నాయకులకి ఈ ముద్దాయికి మధ్యలో లింక్స్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ వచ్చింది. ఈ ముద్దాయి సంజయ్ రాయ్కి సందీప్ ఘోష్కి ఎక్స్ ప్రిన్సిపాల్ అంట, అతనికి సంబంధించిన సెక్యూరిటీకి వీళ్ళకి ఏదో సమ్ లింక్ అనేది ఉంది అనేది కూడా బయటకు వచ్చిందంట. అందుకే కదా సార్ ప్రిన్సిపల్ కూడా తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చాడు. అప్పుడు డాక్టర్లు రిటర్న్ వాళ్ళ మీదకి రివర్స్ అవ్వడం తోటి అసలు రిపోర్ట్లు బయటపడ్డాయి సార్. కరెక్ట్. అందువల్ల ఈ విషయంలో దేశం మొత్తం ఖండిస్తుంటే అక్కడ డాక్టర్స్ కూడా సంఘీభావం తెలుపుతుంటే ఆ ప్రిన్సిపాల్ గారు సరిగా యాక్ట్ చేయకపోవడం అనేది, అది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చూస్తాం అనేది చాలా భయంకరమైనటువంటి దారుణమైనటువంటి వాస్తవం. దాన్ని ఏదో ఒక విధంగా శాస్త్రీయంగా సైబర్ డిజిటల్ టెక్నిక్స్ తోటి ఎవిడెన్స్ ని పరిశోధన చేసి సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చి వీళ్ళకు కూడా శిక్ష పెడితే దిశ కేసు లాగా మరి ఒక న్యాయం జరిగేదానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. అదే సార్, ఈ కేసుకి సంబంధించి సార్ ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి ఆత్మహత్య చేసుకుంది అని ఫస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. అంటే ఈ కేసు వెనకాల ఇంకేదైనా కోణం ఉందంటారా? అంటే దీన్ని కవరప్ చేయాలని చాలా అటెంప్ట్స్ చేశారు, అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఆ అమ్మాయి సూసైడ్ కమిట్ చేసిందని చెప్పటం, కానీ తల్లి వెళ్ళి ఆ బాడీ చూస్తే ఇది మర్డర్ అని ఎవరైనా చెప్తారని చెప్పటం, దాని తర్వాత పోలీసులు మేము ఎప్పుడు ఇది సూసైడ్ అనలేదని చెప్పడం, ఇటువంటివన్నీ చూస్తుంటే జనాలకు కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి సార్. ఎలాంటివంటే ఫ్యామిలీ కూడా వెయిట్ చేపించారు, ఫ్యామిలీ రాగానే వాళ్ళు వెళ్ళి చూసేదానికి అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ అమ్మాయి మర్డర్ కేసు సార్, మర్డర్ చేసి అమ్మాయి పైన అఘాయిత్యం చేసి మర్డర్ చేయడానికి
కొన్ని కారణాలు ఉండొచ్చు అని కూడా జనాలలో చాలా వరకు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎందుకు అంటే తెల్లారే మళ్ళీ ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు 50 మంది. అంతేకాదండి, అక్కడ రెనోవేషన్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఆ ప్లేస్ లో రెనోవేషన్ వర్క్ జరుగుతూనే ఉందట. మళ్ళీ ఆత్మహత్య అని అబద్ధం చెప్పడం ఒకటి, అందులో మళ్ళీ ఎక్స్ ప్రిన్సిపల్ కూడా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం ఒకటి. అందులో మెయిన్ గా మమతా బెనర్జీ గారు ధర్నాలో దిగారు కాబట్టి తన సంబంధికులు ఎవరైనా ఉండొచ్చా నిందితులు, అందుకే ఇదంతా జరుగుతుందా, దీని వెనకాల ఇంకా పెద్ద కుట్ర కోణం ఏమన్నా ఉందా అనే డౌట్లు కూడా. అంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తున్న విధానం చూస్తే ఈ రెనోవేట్ చేయటం గాని, ఫ్యామిలీని వెయిట్ చేయించడం గాని, ఇటువంటి చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. దాని తగ్గట్టుగా తర్వాత వ్యాండలిజం, ఇంతమంది వెళ్ళి దూసుకొని వెళ్ళి వాళ్ళ మీద పడి అక్కడంతా డిస్ట్రాయ్ చేయటం, ఇమ్మీడియట్ గా పెద్ద టైం కూడా లేకుండా పోలీసు వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయారంట వాళ్ళ దెబ్బకి. మరి అది ఎంత దారుణం. తర్వాత చీఫ్ మినిస్టర్ తప్పు ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులు అంటున్నారు. ఎందుకంటే ఈ కేసులో పెద్ద రౌడీ షీటర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి సార్. అందుకు అది ఉండొచ్చు. అంటే ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా సిబిఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరగద్దని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. తర్వాత పోలీసు వాళ్ళు కూడా భయపడి ఈ ప్రొటెస్టర్స్ వీళ్ళ మీదకి వస్తుందని చెప్పేసి ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఉంటే అది క్యాన్సిల్ చేశారు. అది మాగున్ బాగన్ అనే దాంట్లో. తర్వాత సోషల్ మీడియా యూజర్స్ మీద కలకత్తా పోలీసులు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మీద నోటీసులు పంపించారంట. అది ఎంత దారుణం. సోషల్ మీడియాలో ఈ యొక్క సమస్య మీద లేకపోతే ఈ దారుణం మీద జనం అంతా ముందుకొచ్చి కేసులు పెట్టి సాక్ష్యాలు చెప్పేదానికి ముందుకు వస్తే మరి ఇలా చేయడం తప్పు కదా. తర్వాత టీఎంసీ ఎంపీ సుఖేంద్ర శేఖర్ రాయ్ అనేదానికి పోలీసు వాళ్ళు సమ్మనిచ్చారంట. కస్టోడియల్ ఇంట్రగేషన్ ఆఫ్ ద పోలీస్ కమిషనర్ అండ్ ఎక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ద మెడికల్ కాలేజీ కావాలి. ఇద్దరు, పోలీస్ కమిషనర్ ఒకడు, ఎక్స్ ప్రిన్సిపాల్ని, వీళ్ళిద్దరిని పోలీసు వాళ్ళు కస్టడీలో తీసుకొని విచారించండి అని ఈయన డిమాండ్ చేసిన దానికి టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేంద్ర శేఖర్ అని ఆయన్ని నిజంగా సమ్మన్లు ఇచ్చి పోలీసు వాళ్ళు బెదిరించడం ఎంత తప్పు. అదేవిధంగా 280 మంది ఇండివిజువల్స్ వెస్ట్ బెంగాల్ ఇంకా ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటే వేరే స్టేట్స్ వాళ్ళకి మీకు నోటీసులు వచ్చినాయంట. 23 ఏళ్ల స్టూడెంట్ ఒక అతను అరెస్ట్ చేసి ఈ ప్రొటెస్ట్ వీటికి సంబంధించి జైల్లో పెట్టారంట. మరి ఇంత దారుణం జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు? అది తప్పు కదా. మరి సుప్రీంకోర్టు సుమోటో తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉందంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో పెద్ద దారుణం జరిగిందనే కదా. ఆ దారుణం జరిగినప్పుడు అందరూ కండెమ్ చేయాలి. అంతేకాకుండా తీవ్రమైనటువంటి చర్యల్ని సుప్రీంకోర్టు డైరెక్షన్లో తీసుకుంటున్నప్పుడు అక్కడ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం అనేది ఎంత దారుణం. అది చాలా భయంకరమైన విషయం. దీన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారు తీవ్రంగా పరిగణించి దాని మీద తగు చర్యలు తీసుకోవాలి. తర్వాత నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి కన్స్టిట్యూట్ చేశారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ని, ప్రొఫెసర్స్ని కొంతమంది పెట్టారు. వాళ్ళల్లో ముఖ్యంగా బెంచ్లో చీఫ్ జస్టిస్ గారు ఉండటం, ఈ బ్రూటల్ రేప్లో దీన్ని కండెమ్ చేయటం, అదేవిధంగా సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్కి సంబంధించి ఎటువంటి రాజీ పడకుండా చేయాలని చెప్పి కోర్టు చెప్పడం, మన ఇక్కడ ఆంధ్ర నుంచి తెలంగాణ డాక్టర్ ఏషియన్ హాస్పిటల్ డాక్టర్ని ఆయన్ని ఒక కమిటీలో మెంబర్గా పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా తీవ్రంగా సీరియస్ యాక్షన్ అనేది ఉంటుంది. తీసుకొని దాని మీద తగు చర్యలు తీసుకొని మరి డాక్టర్స్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా లేడీస్ విషయంలో ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద తగు చర్యలు సుప్రీంకోర్టు లెవెల్లో కూడా తీసుకుంటారు. ఒకవేళ రాజకీయంగా ఈ మీద కనుక అటువంటిది కనుక ఎటువంటి అంటే అలిగేషన్స్ కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితి మరి ఇక్కడ కూడా జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఇటువంటి విషయాల్లో సెన్సిటైజేషన్ కావాలి.
ఎక్కువ మంది ఇంటరాక్ట్ అయ్యి జరిగిన తప్పుల్ని సరిదిద్దాలి, తప్పు చేసిన వాళ్ళని గిల్టీ వాళ్ళకి మరణ శిక్ష విధించాలి, అదేవిధంగా మరోసారి జరగకుండా ఉండేదానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నింటినీ తీసుకొని ఆ చర్యలతో పాటు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో. ఎందుకంటే అన్లెస్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లేడీస్ లైఫ్ అండ్ రెస్పెక్ట్ లేకపోతే దీనికి ఎటువంటి న్యాయం జరగదు. ఇటువంటి దారుణాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. మరి అవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక మంచి చట్టాన్ని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది హ్యూమన్ రైట్స్ వైలేట్ కేస్ కింద వచ్చేటట్టుగా తీసుకురావాలి. అంతేకాకుండా ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఇప్పుడు లేటెస్ట్ గాడ్జెట్స్ వచ్చేసినాయి. మరి ఒక నేరస్తుని త్వరితగతిన అరెస్ట్ చేయటం, మళ్ళీ ఇతర నేరాలు చేయకుండా ప్రివెంట్ చేయటం, ముఖ్యంగా ప్రెస్ అండ్ మీడియాకి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమనంటే ఈ అమ్మాయి నేమ్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ ట్రైనీ డాక్టర్కి సంబంధించి ఎవరైతే మర్డర్ చేయబోయారో, రేప్ చేయబోయారో, ఈ ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆ హాస్పిటల్ వాటికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లేకుండా చూడండి, అలా ఎవరైనా ఉంచితే దాని మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి సుమోటో కేసులో ఆర్డర్స్ చేయడం జరిగింది. తర్వాత బెంగాల్ గవర్నర్, వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆయన నేషనల్ లెవెల్లో వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి జరిగినటువంటి అన్ని విషయాల్ని కూలంకుషంగా చెప్పడం జరిగింది. తర్వాత ఈ కేసుని హ్యాండిల్ చేసిన విధానం చీఫ్ మినిస్టర్ గారు చాలా తప్పు పడుతున్నారు. మమతా బెనర్జీ ఇలా చేయకూడదు అని చెప్పి తప్పు పడుతున్నారు అన్నమాట. తర్వాత వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ 25% ఎన్హాన్స్మెంట్ చేసిందంట సెక్యూరిటీ డిప్లాయ్మెంట్లో సెంట్రల్ హాస్పిటల్స్లో. అంటే ఇంతకుముందు 100 మంది ఉంటే 125 మంది వస్తారు డాక్టర్స్ డిమాండ్స్ ప్రకారం. తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. పాలిగ్రఫీ టెస్ట్ కూడా జరగడానికి పర్మిషన్ వచ్చింది. తర్వాత ఈ కేసులో ఈ ఆరూప్ చక్రవర్తి టిఎంసి లీడరు ఒక ర్యాలీ జరుగుతుంటే చీఫ్ మినిస్టర్కి సపోర్ట్ చేస్తూ డాక్టర్స్కి ఎగనెస్ట్గా మీరు ఇలా చేస్తే పబ్లిక్ మీకు ఎగనెస్ట్ అవుతుంది, తర్వాత ఎవరైతే మమతాను క్రిటిసైజ్ చేస్తారో వాళ్ళ చేతులు ఇరగ్గొడతాను అని చెప్పడం ఎంత దారుణం. దానివల్లనే ఇప్పుడు మమతా బెనర్జీ గవర్నమెంట్ మీద లేకపోతే ఆమె మీద చాలా సివియర్ క్రిటిసిజం వస్తుంది. కాబట్టి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ లేకపోతే దాన్ని ఏమంటారు చీఫ్ మినిస్టర్ కానీ ఇతరులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ చేసే పని కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో గమనిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉమెన్కి ప్రొటెక్షను, ఉమెన్కి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్టు, కాంపన్సేషను ఇటువంటి జరిగినప్పుడు చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు ఈ రిటైర్డ్ పోలీస్ అండ్ డిఫెన్స్ పర్సన్ని సెక్యూరిటీలో తీసుకుంటాము, స్టేట్ హెల్త్ ఫెసిలిటీస్ ఉండే దగ్గర అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. దాని మీద చర్యలు వెంటనే తీసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.